Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Sorry I'm late. ఆలస్యమైతే క్షమించండి. We go straight into the session. వాక్యంలోకి మనం ప్రవేశిద్దాము. If you wouldn't mind, shall we just sing a chorus and then ఒక చిన్న కోరస్ పాడి మనం వాక్యంలో ప్రవేశిద్దాము. is that okay? Can you give thanks for doing that? We'll sing it together. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because it's given Jesus Christ, His Son. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because it's given Jesus Christ, His Son. And now let the weak say, I am strong. Let the poor say, I am rich because of what the Lord has done for us. And now let the weak say, I am strong. Let the poor say, I am rich because of what the Lord has done for us. Give thanks. Praise God. Thank God for this privilege to be with you and share with you God's word. దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ భాగ్యం బట్టి దేవుని కృతజ్ఞతలు. I thank the leadership for giving me this privilege. ఈ సంఘ నాయకులకు కూడా దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వారికి థ్యాంక్స్. Let's open our Bibles to 1 Thessalonians, దేవుని వాక్యం నుంచి మొదటి దశలోనికి రాసిన పత్రిక 4th chapter, 4వ అధ్యాయము and we read from the 5th verse to the 7th verse. 3వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుదాము. Just read in English. For this is the will of God, even your sanctification, that you should abstain from fornication, that every one of you should know how to possess his vessel in sanctification and honor, not in the lust of concupiscence, even as the Gentiles which know not God, that no man go on and defraud his brother in any manner, because the Lord is the avenger of all such. We also have forewarned and testified. For God hath not called us unto uncleanness, but unto holiness. Maybe I should read it also. Ye therefore that despiseth not man, but God, who hath also given unto us his Holy Spirit. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, ఈరోజు మమ్మల్ని సజీవుగా ఉంచి నీ ప్రజలుగా మీ నామంలో కూడుకోవడానికి ఈ తరుణాన్ని మా జీవితంలో దయచేసినందుకు వందనాలు. నాయనా విధించిన రక్షణకై వందనాలు. నాయనా భూమి ఆకాశం సృష్టించిన దేవుడు మా నిమిత్తం మనిషిగా వచ్చి సిల్వలో నీ ప్రాణం ఇచ్చి
మరణం నుండి లేచి అయ్యా మమ్మల్ని ఎత్తి రక్షించారు. అయ్యా నీ ప్రేమకై వందనాలు. పరలోకం సిద్ధపరుస్తున్నారు. ఈ లోకంలో కూడా నేను ఎన్నడూ పెడుకును నీ మాత్రం ఎడబాలని చెప్పారు. అయ్యా నీకు వందనాలు. ఈ రోజునైనా నీ వాక్యం ధ్యానిస్తుండగా నీ వాక్యం కొరకు వందనాలు. మాకు అర్థం అన్నట్లు సాయం చేయండి. అది మా హృదయంలో దాచుకుని దాని ప్రకారం జీవించడానికి మాకు సాయం చేస్తారని మీరు మహిమ పొందాలని యేసు ప్రభు నామములో ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. Today the topic we'll be looking at is holiness. ఈ రోజు మనం చూసే అంశం ఏంటంటే పరిశుద్ధత. God has called us unto holiness. ప్రభు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. In the days that we are living in, మనం నివసించేటువంటి జీవించేటువంటి ఈ కాలము, this may not seem an interesting topic. ఈ కాలంలో పరిశుద్ధత అనేటువంటి ఈ అంశం మీద ఎవరికి ఆసక్తి ఉండదు. We are in a day where it seems the most important goal of life is pleasure and prosperity. ఈ దినాల్లో మనుషుల యొక్క ఆశ, మనుషుల యొక్క కోరికలు దేని మీద ఉన్నాయంటే కేవలం సుఖాసక్తి మీద, ధనాభివృద్ధి మీద మాత్రమే ప్రతి ఒక్క మనిషి యొక్క మనసు ఉన్నది. And which is the best way of achieving that? అదే దాని గురించి ఏవి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. If God is one of the ways, okay, through God let me achieve that. ఒకవేళ దేవుడే కనుక మార్గం అయితే దేవుడి ద్వారా ఈ సుఖాన్ని, ఈ అభివృద్ధిని మేము పొందాలని అనుకుంటున్నారు. But for God's people, కానీ దేవుడి ప్రజలకు మాత్రం after coming to know that there is a God who created us, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడని తెలుసుకున్న తర్వాత, that we were created for Him, ఆయన కొరకు మనం సృష్టింపబడ్డామని తెలిసిన తర్వాత, now our goal అప్పుడు మన ఉద్దేశాలు ఏ విధంగా ఉండాలంటే is to live acceptable to Him. ఆయనకు అంగీకారంగా జీవించడం మన ఉద్దేశమై ఉండాలి. The whole purpose of life is to live for Him. మన జీవిత ఉద్దేశం అంతా కూడా ఆయనని సంతోషపెట్టడానికి జీవించడమే మన ఉద్దేశమై ఉండాలి. In this life and after this life, ఈ జీవితంలో జీవితం అయిపోయిన తర్వాత కూడా we were created for God. మనం ఆయన కొరకు సృష్టింపబడ్డాము. And God's great desire towards us is, దేవుని యొక్క తీక్షణమైనటువంటి కోరిక మన పట్ల ఏముందంటే He wants us to be holy. మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుచున్నాడు. In the book of Peter, పేతురు రాసినటువంటి పత్రిక, in the midst of suffering, చాలా శ్రమలలో కూడా Peter wrote to the church. సంఘానికి పేతురు ఈ విధంగా రాశాడు. And he said, ఆయన ఇలా చెప్పాడు, be holy పరిశుద్ధంగా ఉండుడి as He is holy. ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి, Because God says, దేవుడు చెప్తున్నాడు, be holy as I am holy. నేను పరిశుద్ధుడైన కనుక మీరు పరిశుద్ధులైనని దేవుడు చెప్తున్నాడు. You know, God is a holy God. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. He is light and in Him there is no darkness. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఏ మాత్రమును లేదు. And He created us in His image ఆయన పోలికలో మనల్ని సృష్టించాడు, so that we will live with Him forever. ఆయనతో మనం చిరకాలం, శాశ్వత కాలం జీవించడానికి ఆయన మనల్ని తన పోలికలో సృష్టించాడు. He created us for Himself. ఆయన కొరకు మనల్ని సృష్టించాడు. When man sinned, మానవుడు పాపం చేసినప్పుడు he got separated from God. దేవునికి దూరం అయ్యాడు. Our life is become a hell. మన జీవితం నరకమైంది. Sin is taking us to hell. పాపం మనల్ని నరకానికి తీసుకెళ్తూ ఉన్నది. And in such a situation, అటువంటి పరిస్థితిలో Jesus Christ came into this world. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. He died on the cross శిలువ మీద మరణించాడు. and gave us forgiveness. మనకు పాపక్షమాపణ Now ఇచ్చాడు. He calls back. He calls us back ఇప్పుడు ఆయన మనల్ని తన దగ్గరికి ఆహ్వానిస్తున్నాడు to live a holy life. పరిశుద్ధంగా జీవించడానికి. Why should I be holy? ఎందుకు నేను పరిశుద్ధంగా ఉండాలి? I think the most important reason should be this. ఎందుకంటే ఇదే కారణం. అన్నిటికంటే ముఖ్యమైన కారణం should be this. అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఇదే ఉండాలి. God is holy. దేవుడు పరిశుద్ధుడు కనుక He wants me to be holy. నేను పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుచున్నాడు. He wants me to be with Him forever. ఆయనతో పాటు నిరంతరం ఉండడానికి కోరుచున్నాడు. Without holiness, no man should see God. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు. Blessed are the pure in spirit, they will see God. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. God wants us to be with Him forever. దేవుడు మనల్ని నిరంతరం తనతో ఉండాలని కోరుచున్నాడు. And not only it is His desire, ఇది ఆయనకు
కోరిక మాత్రమే కాదు, it is our only safety. ఇది మన క్షేమం కొరకు. In Peter, he continues to say like this. పేతురులో ఇలా చెప్తున్నాడు. పేతురు He says, ఆయన be holy because మీరు పరిశుద్ధంగా ఉండండి, ఎందుకంటే there is a Father who judges everybody without partiality. ఎటువంటి పార్షియాలిటీ అంటే పక్షపాతం, ఎటువంటి పక్షపాతం లేకుండా అందరినీ తీర్పు తీర్చేటువంటి తండ్రి పరలోకమందు ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. Therefore, కాబట్టి be holy. కాబట్టి పరిశుద్ధంగా I think ఉండండి. that's the same thing in Thessalonians he's saying. అదే విధంగా తెస్సలోనిక పత్రికలో ఇలా చెప్తున్నాడు. He's talking about the fear of God. దేవుని యొక్క భయం గురించి మాట్లాడుతున్నాడు. He says, ఇలా చెప్తున్నాడు, be holy పరిశుద్ధంగా ఉండండి, because there is a judge. ఒక తీర్పరి ఉన్నాడు. There will be a day on which ఒక దినం ఉన్నది, people will say, Lord, in your name we cast out demons. ప్రభువా నీ నామమున దయ్యాలు We వెళ్ళగొట్టాము, prophesied. మేము ప్రవచించాం కదా. And on that day, Lord will look at some and say, ఆ దినాన కొందరు వైపు దేవుడు చూసి ఇలా చెప్తాడు, depart from me. నా నుంచి తొలగిపోవుడి, అక్రమం చేయవారా నా నుంచి తొలగిపోవుడి అని దేవుడు చెప్తాడు. నువ్వు ఎవరో నాకు తెలియదు. What a frightening thing. ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి వారిది. My sister, సహోదర, that's our safety. అది మన క్షేమం కొరకు పరిశుద్ధంగా ఉండాలి. Not only that, అంతేకాదు, that's our blessedness. అది మన ధన్యకరమైనటువంటి జీవితం. The most blessed life ఎంతో ధన్యకరమైన జీవితం ఏంటంటే is not running after blessings. ఆశీర్వాదాలు వెనకాల పరిగెత్తడం కాదు, it's living for God. దేవుని కొరకు జీవించడమే. Look at a man like Daniel or Joseph. దానియేలుని యేసుని ఒకసారి చూడండి. They didn't run after greatness. వారు గొప్పతనం కోసం పరిగెత్తలేదు, They lived for God. వారు దేవుని కొరకు జీవించారు. It is God who blessed దేవుడు వారిని ఆశీర్వదించాడు, and exalted them. వారిని గణపరిచాడు కూడా. Their goal was not success. వారి యొక్క ఉద్దేశాలు, వారి కోరికలు మేము సాధించాలని, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని కాదు, కానీ Their goal was to live for God. దేవుని కొరకు జీవించడమే. And the result was దానివల్ల వచ్చిన ఫలితం ఏంటంటే they were the most blessed people. వారు చాలా ధన్యకరమైనటువంటి వ్యక్తులై ఉన్నారు. You don't have to fear the future. నీ భవిష్యత్తు బట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. Whatever your education is, నీ విద్య ఏదైనప్పటికీ, whatever your opportunities are, నీకున్న అవకాశాలు ఏమైనప్పటికీ, your future is in God's hands. నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నది. You live for Him, నువ్వు ఆయన కొరకు జీవిస్తే He will lead you through. ఆయన నిన్ను నడిపిస్తాడు. Hallelujah. And I think today in this context I want to say this. ఈ సందర్భంలో నేను ఇలా చెప్పాలనుకున్నాను. The most important reasons we should be holy is మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి, దాని యొక్క ప్రధాన కారణం ఏంటంటే God has called us for a purpose also. దేవుడు మనకు ఒక ఉద్దేశం ఏర్పరచుకున్నాడు. God has called us to be His people in this lost world. ఈ నశించిపోయినటువంటి ఈ తరంలో ఆయన ప్రజలుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. Young people, you be sure. యవనస్తులారా, మీకు ఒకటి In గుర్తుపెట్టుకోండి, these last days, ఈ చివరి దినాలలో God is pouring His Spirit, దేవుడు తన ఆత్మను కుమరిస్తున్నాడు, raising up young people. యవనస్తుని లేపుతున్నాడు. You know what is one mark God is looking for? దేవుడు ఒకటే వారిలో ఒక గుర్తుండాలని దేవుడు కోరుచున్నాడు. ఏంటంటే What that is? అదేంటో తెలుసా? He's looking for holy people. దేవుడు పరిశుద్ధులైనటువంటి ప్రజల కోసం చూస్తున్నాడు. God wants to use holy vessels for His glory. దేవుడు పవిత్రమైన పాత్రలను తన మహిమ కొరకు వాడుకోవాలని చూస్తున్నాడు. If in these last days you want to fulfill your purpose of your life, నీ జీవితం యొక్క ఉద్దేశాన్ని, నీ జీవితంలో ఈ చివరి దినాలను పూర్తి చేయాలనుకుంటే key is దాని యొక్క ముఖ్యం ఏంటంటే you must be set apart for God. నువ్వు ఆయన కొరకు ప్రత్యేకింపబడాలి. Separated from the master's use. యజమాని కొరకు ప్రత్యేకింపబడిన పాత్రగా ఉండాలి. God is a holy God. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. He's looking for holy vessels. ఆయన పరిశుద్ధమైన పాత్రల కోసం చూస్తున్నాడు. Personally, I think నేను వ్యక్తిగతంగా ఏమనుకుంటున్నానంటే a hell next to hell. నరకం తర్వాత నరకం ఏంటంటే నరకం తప్పించుకున్నా దాని తర్వాత నరకం ఏముంటుందంటే వ్యర్థం చేసుకునే జీవితం, wasted life. When you stand before God and you realize I wasted my life. దేవుని ఎదుట నువ్వు నిలబడి ఒకసారి చూసుకున్న తర్వాత నీకు అర్థమవుతుంది నా జీవితం అంతా వ్యర్థమైందే. God wanted to do this to me. దేవుడు నా ద్వారా ఇది చేయాలనుకున్నాడు. And I threw it away. నేను దాన్ని పోగొట్టుకున్నాను, I see వ్యర్థమైపోయాను. students. చాలా మంది విద్యార్థులు చూస్తుంటాను, Their classmate వాళ్ళ క్లాస్మేట్స్ తో gets a good percentage and they don't get a good percentage. వాళ్ళకి మంచి పర్సెంటేజ్ కూడా వస్తుంది. రాకపోతే they feel so sad.
చాలా వాళ్ళ స్నేహితులకు మంచి పర్సెంటేజ్ వచ్చింది, వాళ్ళకి రాలే. అది చూస్తాను దాంట్లో నేను కొంచెం కష్టపడి ఉంటే ఎంత బాగుంటుండే, నేను చాలా ప్రయాసపడి ఉంటే నాకు కూడా మంచి పర్సెంటేజ్ వస్తుండే కదా అని చాలా మంది దుఃఖపడుతున్నారు. అవును కదా? ఎస్సనో మీకు ప్లీజ్ డోంట్ మైండ్. బట్ ప్లీజ్ అండర్స్టాండ్, కొంచెం సేపు ఉండే ఎగ్జామ్స్ గురించి పీపుల్ ఫీల్ బ్యాడ్. ఎస్సనో మన ఎగ్జామ్స్ లో వచ్చేటువంటి ఫలితాలు అవి క్షణిక కాలంలో వాటిని చూసే నిత్యత్వంలో క్రీస్తు ప్రభు నీ కొరకు ఏం చేశాడో ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయన నీ పట్ల ఎంత గొప్ప ఉద్దేశం ప్రణాళిక కలిగి ఉన్నాడో గుర్తు చేసుకుంటే కనుక అప్పుడు నువ్వు గ్రహిస్తావు ఎటువంటి క్షణిక కాలమైనటువంటి సుఖాల కోసం దాన్ని వ్యర్థం చేసుకున్నాము అని. అది మనకి ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితి. అది యవనస్తులారా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. దేవుడు మనం ఎరగక ముందు మనం లోకం కొరకు బతికాము. మనం అది చేస్తూ ఆ తప్పులు చేయడానికి కూడా మనము సరే దేవుడు వెళ్ళినప్పుడు దాని కొరకు బ్రతికినాము, అది కరెక్టే. ఎందుకంటే అదే మనకు ప్రాముఖ్యం. డబ్బు మనకు ముఖ్యము, గుర్తింపు మనకు ముఖ్యము, సుఖం మనకు. కానీ దేవుడు ఉన్నాడని తెలిసినాక, ఈ లోకం అశాశ్వతం అని తెలిసినాక, ఆయన మనకు చనిపోయి పరలోకం సిద్ధపరుస్తాడని తెలిసినాక, మన ద్వారా ఈ చివరి దినాల్లో దేవుడు చేసే ఉద్దేశాలు ఉన్నాయి అని తెలిసినాక ఇంకా గుడ్డిగా బ్రతకొద్దు. గుడ్డోనికి కళ్ళు ఇచ్చినాక మళ్ళా కళ్ళు మూసుకుని నడవమంటే నడుస్తాడా? ఎన్నడూ లేని వెలుగు చూసిండు, ఇప్పుడు మళ్ళా గుడ్డి ఉండమంటే ఎట్లా ఉంటాడు? అయినా మనం గుడ్డి ఉండే ఇప్పుడు మనకు కళ్ళు వచ్చినాయి. Yes or no? Brother, we can't again live for those things. సహోదరులారా, తిరిగి ఆ పాప జీవితాన్ని మనం జీవించలేము. We should live for the Lord. మనం మన ప్రభు కొరకు మాత్రమే జీవించాలి. And today in this session let me just point out one area. ఈ సమావేశంలో నేను ఒక విషయం మీకు చెప్పాలనుకున్నాను. Talking about holiness. పరిశుద్ధత గురించి మాట్లాడుతూ one of the first areas Paul mentions there is ఒక మొదటి అంశం పౌలు ఏం చెప్పాడంటే, he says God has called you to holiness and that means that you abstain from fornication. దేవుడు పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు కాబట్టి మనం అపవిత్రులుగా ఉండకూడదు, అపవిత్రకు దూరంగా ఉండాలి. చాలకునకు దూరం. He says stay away from sexual immorality. లైంగిక పరమైనటువంటి అపవిత్రత నుంచి దూరంగా ఉండండి అని పౌలు చెప్తున్నాడు. And for young people, యవనస్తులారా, this is one of the strongest temptations that the devil uses to define us. సాధారణమైన ఒక బలమైనటువంటి ఆకర్షణగా, బలమైన ఆయుధంగా మనల్ని పాపం చేయడానికి ప్రోత్సహించే పాపం ఇది. Sexual immorality. లైంగిక పరమైన ఆకర్షణ, అపవిత్రత. You know, sex is something that is given by God. దేవుడు ఈ లైంగికత్వము అనేటువంటిది మనకి ఇచ్చినటువంటి వరం. You don't have to be aversive or ashamed of it. దాన్ని బట్టి మనము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. But listen, కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, God gave it for a purpose. దేవుడు ఒక మంచి ఉద్దేశంతో దాన్ని ఇచ్చాడు. God intended దేవుడికి ఒక ఉద్దేశం one ఏంటంటే, man ఒక మనిషి and one woman ఒక స్త్రీ be married, వారిద్దరు జతపరచబడి and until death separates them, వారిని మరణం వేరుపరిస్తే తప్ప they be one. వారు ఒకటిగా ఉండాలి. And in that boundary of marriage, ఆ వివాహం అనే సరిహద్దులలో God gave the gift of sex. దేవుడు లైంగికము అనేటువంటి ఆ వరాన్ని ఇచ్చాడు. It was God given. అది దేవుడు ఇచ్చినది. But you know what the devil does? కానీ సాతాను ఏం చేస్తాడో తెలుసా? He uses that same desire and passion that is in every human being. ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆ కోరికను, తృష్ణను సాతాను ఏం చేస్తాడో తెలుసా? And he tries to bring it out of marriage. అది వివాహానికి వెలుపల చేయడానికి ప్రోత్సహిస్తాడు. Either after marriage you have it with somebody else, పెళ్లి అయిన తర్వాత ఎవరితోనైనా పాపం చేయడం కానీ, or before marriage nowadays people are actually living together, పెళ్లి కాకముందే చాలా మంది సహజీవనం చేస్తున్నారు ఈ కాలంలో. or in your thoughts, in your looks, in your imagination that you be immoral. నీ చూపులలో, నీ ఆలోచనలో, నీ ఊహలలో ఆ అపవిత్రమైన పాపం చేయడానికి సాతాను ప్రోత్సహిస్తూ ఉంటాడు. Paul writes about holiness. పౌలు పరిశుద్ధత గురించి రాస్తూ One of the first areas he's pointing out is this. తను చెప్తున్నటువంటి మొదటి పాఠం ఏంటంటే, మొదటి ముఖ్యాంశం ఏంటంటే, He says, stay clear of sexual immorality.
ఈ లైంగిక పరమైనటువంటి అపవిత్రత నుంచి దూరంగా ఉండండి అని చెప్తున్నాడు. Therefore, as young people, యవనస్తులారా, if you are wanting to be holy, నీవు పరిశుద్ధులుగా పరిశుద్ధురాలుగా ఉండాలనుకుంటే one of the most important areas you should be careful is this area. నువ్వు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అతి జాగ్రత్తగా ఉండాలంటే ఈ విషయమే. You know, in most of the lists of sin that are given in the Bible, బైబిల్లో చెప్పినటువంటి చాలా పాపాలలో when he talks about the works of the flesh, శరీరంతో చేసేటువంటి పాపాలు, works of the flesh, శరీర కార్యాలు శరీర క్రియలు ఏమనగా, the first 4 words, మొదటి 4 మాటలు ఏంటంటే he uses are related to sexual immorality. ఇవి ఈ జాగ్రత్తము అపవిత్రత అనేటువంటి దీనికి చెందినవే. What does that show? అది ఏం చెప్తున్నది? This is one of the strongest temptation. ఇది ఒక బలమైనటువంటి మనకు శోధనగా ఉంటుంది. 1 Corinthians 6:9 when he talks about people who will not enter the kingdom of God. మొదటి కొరింథీ 6:9లో దేవుని వాక్యం చెప్తుంది, వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు అని చెప్తుంది. One of the first things he talks about is immorality. దాంట్లో మొదటగా చెప్పబడిన పాపం ఏంటంటే అపవిత్రత, జాగ్రత్త. In Romans when he talks about the depravity of man, మనిషి యొక్క క్షీణ దశ, పడిపోయినటువంటి దశ గురించి రోమాలో మాట్లాడుతూ how man departed from God, మానవుడు దేవుని నుంచి ఏ విధంగా దూరమయ్యాడు, started worshiping images, ఈ లోక ప్రతిమలని పూజిస్తూ, and what did it result in? అది చివరికి ఎక్కడికి దారి తీసింది? Immorality. అది జాగ్రత్తగా Men burning with lust towards men. పురుషుల వైపు ఈ కామముతో ఉద్రేకుతున్నారు. See, it shows అది ఏం సూచిస్తుందంటే this is one area you should be very careful. ఈ ఒక్క విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. Therefore, I would encourage as young people, యవనస్తులారా, నేను మిమ్మల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నాను. want to be holy unto the Lord. నువ్వు ప్రభు కొరకు పరిశుద్ధులుగా పరిశుద్ధురాలుగా ఉండాలనుకుంటున్నావా? Be careful in this area. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. Amen. ఆమేన్. This is one area. You know, we were taught as children. మనం పిల్లలుగా ఉన్నప్పుడు ఈ విధంగా మనకు చెప్పడం జరిగింది. Come to a red light, stop. మనకు ఒక రెడ్ లైట్ అంటే మనకు సిగ్నల్స్ దగ్గరికి రెడ్ లైట్ పడినప్పుడు You should stop. మనం ఆగిపోవాలి. So we have in one way programmed our mind. మన మనసులో ఈ విధంగా మనకు ఈ విధమైనటువంటి ఆలోచన మనకు ఉండిపోయింది. That when I come to red light, నేను సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ చూడగానే I should stop. నేను ఆగిపోవాలి. ఎవరు లేరని దూసుకుపోయిన వేరే విషయం, కానీ సహజంగా మనకు ఇక్కడ తెలుసు ఏంటంటే రెడ్ లైట్ దగ్గర ఆ రెడ్ లైట్ చూసుకుంటే గుడ్డిగా నడుపుకుంటూ ఎవరు పోతాడా? మనకు తెలుసు నాకు యాక్సిడెంట్ అవుతుంది. Yes or no? You know, this should become a red light in your life. ఈ పాపము మన జీవితంలో ఒక రెడ్ లైట్ లాగా ఉండాలి. That when you come to this area, ఈ పాపము నీ మనసుకు రాగానే you should know మనం వద్దు అని చెప్పాలి. ఎందుకంటే అది ఎంతో ప్రమాదకరమైనది. You know, these are days in which sex is glorified. ఈ కాలంలో ఈ లైంగిక పరమైనటువంటి విషయాలను ఎంతో అందరూ గొప్పగా చూస్తున్నారు. Please remember, మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, it is for marriage. ఇది కేవలం వివాహం కొరకు మాత్రమే దేవుడు సిద్ధపరిచాడు. Husband and wife. అది భార్యాభర్తల మధ్య మాత్రమే. You have the desires. నీకు కోరికలు ఉన్నాయా? Surrender them to God. దేవుడి దగ్గర వాటిని సమర్పించుకో. Proverbs 5 says, సామెతలు 5వ అధ్యాయం చెప్తుంది, be happy with the wife of your youth. నీ యవ్వన కాలపు భార్యను బట్టి సంతోషించుము. 1 Corinthians 7:1-2 says, మొదటి కొరింథీ 7:1 ఏం చెప్తుందంటే, it says, because of immoralities, ఈ అపవిత్రమైన జరుగుతున్న జాగ్రత్తలను బట్టి each man should have his own wife, each woman should have her own husband. ప్రతి పురుషుడు తన సొంత భార్యను కలిగి ఉండాలి, ప్రతి స్త్రీ తన సొంత పురుషుడు కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. That is the area God gave it. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ విషయంలో దేవుడు మనకి ఇచ్చిన కృపాలి. Remember, గుర్తు పెట్టుకోండి, when it comes out of marriage, వివాహం వెలుపలికి వస్తే కనుక we should ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి, blindly going to a red light. మనము గుడ్డిగా ఆ రెడ్ లైట్ దగ్గర పోకూడదు. Today's philosophy is if nobody is hurt, ఈ లోకంలో ఉన్న తత్వం ఏంటంటే ఎవరిని నొప్పించకపోతే it can't be wrong. అది తప్పు కాదు. If it feels good, నీకు మంచి అనిపిస్తే it must be good. అది నీకు మంచే. If it's making you happy, నిన్ను సంతోషపెడుతుంటే కనుక I think it's good. అది మంచిదే. And we begin to look at God as some kind of killjoy who doesn't want us to enjoy life. దేవుడు మనల్ని ఏదో చంపుతూ
దేవుడు మనల్ని ఎంత హింస పెడుతున్నటువంటి వ్యక్తిగా చూస్తుంటాము. దేవుడు మనం సంతోషంగా ఉండడం ఆయనకి ఇష్టం లేదన్నట్టుగా చూస్తుంటాం మనల్ని. కాదని ఆయన మనకి ఇచ్చాడు. దేవుడే మనకి వరాన్ని ఇచ్చాడు. అది ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశము. కానీ ఆయన కొన్ని హద్దులు పెట్టాడు. ఆ హద్దులు దాటితే కనుక అది మనకి ఎంతో ప్రమాదం. ఇట్లా పోల్స్తాను. We all use cooking gas, right or not? మనందరి ఇళ్ళలో గ్యాస్ ఉన్నది కదా వంట చేయడానికి. ఆ సిలిండర్లో ఉన్నంత సేపు ఎంత ఉపయోగకరమైనది. ఎన్నో పనులు అయితే దాంట్లో నువ్వు దాని సిలిండర్ బయట పెట్టినావంటే కొంపలు కూలుతాయి కదా. అవునంటే కాదు. This is something more dangerous than that. గ్యాస్ లీక్ అయిన దానికంటే ఇల్లు కాలిపోయిన దానికంటే ఎంతో ప్రమాదకరమైనది. ఏ వయసు అయినప్పటికీ. Somebody sent me a mail the other day about a pastor 67 years old who was sentenced to 10 years of jail because he was involved in watching pornography for almost 3 years. The FBI tracked him, caught him, and 67-year-old man is still after this. 67 సంవత్సరాలు ఉన్నటువంటి పాస్టర్ గారు 10 సంవత్సరాలు జైలుకి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి ఇంటర్నెట్ లో అపవిత్రమైనవి చూస్తుండడం ద్వారా FBI వాళ్ళు చూసి తనని అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది. I was reading the newspaper where girls are carrying boards saying don't tell me how to dress, tell your son not to rape because of the rapes that have happened. And all the write-up that is given there is it is men trying to suppress women because they are coming up, and this is one of the ways men are trying to. No. What is not men suppressing women? This is the immorality that the devil is instigating through our carnal nature, given the opportunity, triggered through even the dresses that are revealing. Any person can be attracted to that. నేను గత కొద్ది కాలం కింద ఒక వార్తా పత్రిక చూస్తే నేను చెప్పండి వార్తా పత్రిక ఏం రాస్తున్నదంటే జరుగుతున్న మానభంగాలను బట్టి బోర్డులు పెట్టుకుని పెరేడ్లు తీస్తున్నది ఏమనంటే నాకు ఎట్లా వస్త్రాలు వేసుకోవాలో చెప్పకు, నీ కొడుకుకు మానభంగం చేయకుండా నేర్పించు, జరుగుతున్నది తన చేతనమును బట్టి అని చెప్తాం కదా. అక్కడ రైటర్లన్నీ చాలా మంది రాసింది ఏంటంటే స్త్రీలు సమాజంలో పైకి వచ్చేస్తున్నారు కనుక, అభివృద్ధి చెందుతున్నారు కనుక, చదువులు ఉద్యోగాల్లో పురుషులని అనగదొక్కాలని ఇదొక విధానము. వాళ్ళని మానవంగాన్ని ఈ రకంగా హింసిస్తుండొచ్చు కొంచెం భాగంగా. అది కాదు అసలైంది. తన ప్రతి మనిషిలో స్వాభావికంగా కోరికున్నది. ఆ కోరికను సాతానుడు ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నాడు. You be sure dressing also is a trigger. That triggers us. Movies are a trigger. Internet is a trigger. There are so many things that trigger this passion. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వేసుకునే వస్త్రాలు, మీరు ఇంటర్నెట్ లో చూసేవి అన్ని కూడా పాపంను బట్టి మనం ప్రోత్సహించడమే. I'm not saying you have to wear burqas and hide yourself, but definitely there is various ways that this passion is triggered and the devil uses to draw people into sin. అందరూ బుర్కాలు వేసుకొని మీరు కంప్లీట్ గా మిమ్మల్ని కప్పుకోమని చెప్పట్లేదు, కానీ అందులో ఒక పాపం ప్రేరేపించడానికి కూడా ఆస్కారం ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. What I just want to say is, నేను ఏం చెప్పాలనుకున్నానంటే Bible is telling us, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పరిశుద్ధంగా ఉండండి. ఏ విషయంలో మనం పవిత్రంగా ఉండాలి? ఒక విషయం ఏంటంటే జాతకానికి దూరంగా ఉండండి. Why is this so dangerous? ఎందుకు ఇది అంత ప్రమాదకరమైనది? కొన్ని విషయాలు నేను త్వరగా చెప్పాలనుకున్నాను. సరేనండి, సరేనా? చెప్పచ్చా? Are you with me? Yes. You know, one of the most important reason the Bible tells us about this is, ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, of course the Bible tells, if you go into this sin, ఈ పాపంలో కనుక నువ్వు ప్రవేశిస్తే it will destroy your life. నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. Maybe you read, look at Proverbs. సామెతలు 5th chapter. 5వ అధ్యాయము.
I'll read from New Living Translation. It says like this. New Living Translation ఈ విధంగా ఉన్నది. Stay away from her. Don't go near her house. If you do, you will lose your honor and will lose to merciless people all that you have achieved. నీ మర్యాదను జార స్త్రీ ఎందు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన ఎడల నీ పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేదువు. See what he says in the 6th chapter 33rd verse. He says, 6వ అధ్యాయంలో the person who commits adultery, 33వ వచనంలో ఈ విధంగా వ్యభిచారించే వ్యక్తి గురించి ఈ విధంగా ఉంది. he will be wounded and disgraced. His shame will never be raised. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. ఎన్నటికీ తొలగిపోదు. If a girl's life is termed as immoral, ఒక అమ్మాయి కనుక అపవిత్రురాలుగా మారితే కనుక for that lifetime, ఆ జీవితానికి అది చాలు. sometimes that is never like that. ఆ అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. A little playing around, కొద్దిగా ఆ పాపంతో ఆడుకుంటే కనుక some people's lives have been disgraced for the lifetime. వారి జీవితం మిగతా కాలం అంతా కూడా అపకీర్తితో నిండిపోయారు. God's servants have been disgraced. దేవుని సేవకులు ఈ విషయంలో అపకీర్తి పొందారు. They have never been able to stand and boldly preach to people again about sin because of this disgrace. తిరిగి వారు దేవుని కొరకు గట్టిగా నిలబడి దేవుని వాక్యం ప్రకటించలేకపోయారు. ఎందుకంటే ఈ అపకీర్తి వలన They have been forgiven, వారు క్షమించబడ్డారు. కానీ disgrace. కానీ అపకీర్తి, Not as the Bible says. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, Next verse says, దాని తర్వాత your wealth will be lost. నీ యొక్క ఆస్తి పోగొట్టుకుంటావు. Others will take your wealth. పరులకు నీ ఆస్తి In the 6th chapter says, by an adulterous woman and a man is brought to a piece of bread. చివరికి వ్యభిచారం ద్వారా ఒక మనిషి యొక్క ప్రాణం ఎక్కడికి వస్తుందంటే రొట్టె ముక్క వరకు వస్తుంది. Lose wealth. తన ఆస్తి అంతా పోగొట్టుకొని దేవుని వాక్యం ఏం కోరుతుందంటే, నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు. Some of the deadliest diseases that are spreading through sexual immorality. ఈ రోజు భయంకరమైనటువంటి రోగాలు దేని ద్వారా వ్యాపిస్తున్నాయంటే ఈ జారత్వం ద్వారానే. Diseases like AIDS. ఎయిడ్స్ వంటి రోగాలు. Sadly, people are not worrying about sexual immorality. They are worrying about AIDS. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ వ్యభిచారం ద్వారా వచ్చేటువంటి వ్యభిచారం బట్టి ఎవరు వార్నింగ్ చేయలేదు, కానీ కేవలం ఎయిడ్స్ బట్టి మాత్రమే అందరికి హెచ్చరిక చేస్తున్నారు. I was hearing once Jackie Chan was telling on the television. టీవీలో జాకీ చాన్ ఒకసారి ఈ విధంగా చెప్తున్నాడు, AIDS is a killer disease. ఎయిడ్స్ అనేది మనుషులను చంపేటువంటి వ్యాధి. Be careful. చాలా జాగ్రత్తగా ఉండి. What should you do? కాబట్టి నువ్వేం చేయాలి? Have safe sex. కాబట్టి భద్రమైనటువంటి జాగ్రత్తగా పాపం చేయి. సో ఇప్పుడు ఇష్యూ ఏంటి? ఎయిడ్స్ కాదైనా అసలు దాని కారణం ఏంటంటే ఈ అపవిత్రత. హలో వింటున్నారండి? ఎస్ నో? It's such a deadly means of inheriting diseases. సమస్య ఎయిడ్స్ తో కాదు, కానీ సమస్య జారత్వంతో. కాబట్టి జారత్వాన్ని మనము జారత్వం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంటే నీ జీవితమే నశించిపోతుంది. Solomon says, I looked from my window. సొలొమోను ఈ విధంగా చెప్తున్నాడు, నా కిటికీ గుండా నేను చూశాను. I saw that foolish young man. ఒక బుద్ధి లేనటువంటి యవనస్తుడు వెళ్ళడం చూస్తున్నాను. A immoral woman. ఒక పవిత్రమైన స్త్రీని కూడా చూస్తున్నాను. She came and she kissed him. ఆ స్త్రీ వచ్చి తనని ముద్దు పెట్టుకున్నది. I'm searching for you. నేను నీ కొరకు వెతుకుతున్నానని చెప్పింది. Prepared my house. నా ఇంటిని నేను సిద్ధపరిచి పెట్టానని చెప్పింది. నా భర్త దూరంగా వెళ్ళిపోయాడు, రండి రా. And she leads him like a animal to the slaughter. వదకు దేవుడైనటువంటి గొర్రె పిల్ల వలె, లేకపోతే వధించడానికి తెచ్చినటువంటి జంతువు వలె ఆ వ్యక్తిని తన ఇంటికి ఈడ్చుకొని పోయినట్టుగా చూస్తాము. He says that man doesn't know her house is the door to hell. తనకి ఈ ఒక విషయం అర్థం కాలేదు. పాతాళానికి పో మార్గం తన స్త్రీ గృహం అని తనకు అర్థం కాలేదు. తన జీవితం పాడైపోయింది. అంతేకాదు సహోదరి సహోదరా, as the Bible wants,
దేవుని వాక్యం మనం ఏం కోరుచున్నదంటే God will judge adulterers and whoremongers. దేవుని వాక్యం వ్యభిచారులను అపవిత్రులను తీర్పు తీరుస్తున్నట్టుగా ఉన్నది. మీకు ఒక విషయం తెలుసా? ఒకరోజు దేవుని గ్రంథాలు దేవుని ఎదుట తెరవబడతాయి. మన రహస్యాలన్నీ కూడా ఆ రోజు బయటకు వస్తాయి. దేవుని వాక్యం చెప్తుంది దేవుడు అపవిత్రులను తీర్పు తీర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. మనుషులను ఆ రెండవ మరణానికి తీసుకెళ్లేటువంటి ఘోరమైన పాపాలని మొదటిది ఇదే వ్యభిచారం. దేవుడు అందుకే యేసుక్రీస్తు ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఈ విధంగా చెప్పాడు, వ్యభిచారం చేయదని నేను చెప్తున్నానంటే ఒక స్త్రీ వైపు అపవిత్రంగా మొహం చూస్తే గనక ప్రభు చెప్తున్నాడు తన హృదయం అంతా అప్పటికే తను వ్యభిచారం చేశాడని చెప్తున్నాడు. ఇంకా ప్రభు చెప్పాడు, ఒకవేళ నీ కన్ను నిన్ను పాపం చేయడానికి ప్రోత్సహిస్తుంటే గనక దాన్ని పెరిగి పారవేయి. బెటర్ యు లూజ్ యువర్ ఐ, నీ కన్ను పోగొట్టుకోవడమే నీకు మేలు కానీ ఆ నరకానికి పోవడం కంటే. సో వాట్ ఎవర్ ద వరల్డ్ విల్ ప్రామిస్, లోకం నీకు ఏ ఆశ చూపినా కూడా అండర్స్టాండ్, ఒకటి గుర్తు పెట్టుకో, సెక్షువల్ ఈ లైంగికపరమైనటువంటి జాగ్రత్త అనే ఈ పాపము ఒక దేవుని బిడ్డగా ఈ పాపాలను అసహించుకోవాలి, ద్వేషించాలి. ఈ విషయంలో నేను చెప్పాలనుకుంటున్నాను, ఈ పాపంతో కనుక నువ్వు వాడుకుంటే దయ్యాలకు నువ్వు బాధ తెలుసుకున్నట్టుగా ఉంటుంది. ఒక విశ్వాస జీవితంలో దయ్యాలు రావడానికి ఏ విధంగా నువ్వు తప్పు తెలుసుకున్నావో తెలుసా? నువ్వు లోకంతో స్నేహం చేస్తే కనుక. యాకోబు పత్రికలో ఏ విధంగా ఉన్నది, ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ ఇస్ ఎనిమిటీ విత్ గాడ్. లోకంతో స్నేహం అనేది దేవునితో విరోధము, దేవునికి శత్రువుగా భావిస్తున్నాడు దేవుడు. గివింగ్ ద సొల్యూషన్ హి సేస్, దానికి ఒక తిరుగుడు చెప్పి ఈ విధంగా చెప్పాడు, సబ్మిట్ టు గాడ్, దేవునికి లోబడు, రెసిస్ట్ ద డెవిల్, సాతానుని ఎదిరించు, వాడు నీ నుంచి పారిపోతాడు. You know why sometimes young people are not able to leave this sin? ఎందుకు యవనస్తులు చాలాసార్లు ఈ పాపాన్ని విడవలేకపోతున్నారు? They opened the door to demons. ఆల్రెడీ దయ్యాలకు ద్వారాలు తెచ్చి పెట్టారు కాబట్టి. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. First time maybe you went into the internet and you browsed on immoral things. ఇంటర్నెట్ కి వెళ్ళి నువ్వు ఒకవేళ మొదటిసారి ఆ పాప సైట్స్ ను ఓపెన్ చేసావేమో, watch filthy things, ఒకవేళ అపవిత్రమైనవి చూసావేమో, and later you decided you want to leave it, తర్వాత నువ్వు దాన్ని వదులుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావేమో, it's not leaving you, కానీ నువ్వు అది వదిలిపెట్టలేవు, అది నేను వదిలిపెట్టాను. ఎందుకు తెలుసా? many times it is demonic influence, అది దయ్యాల యొక్క ఆకర్షణ, దయ్యాల యొక్క ప్రభావం మన మీద. if you are in a bondage unable to leave it, అది ఒక బంధకము, దానిని విడిచిపెట్టలేకపోతుంటే కనుక you need to be delivered, నువ్వు విడిపించబడాలి, you need to repent, నువ్వు పశ్చాత్తాపడాలి, and resist the devil. ఆ సైతాన్ని ఎదిరించాలి. That's when you get deliverance. అప్పుడు మాత్రమే నువ్వు బయటికి రాగలవు. And also, finally let me add this. చివరిగా నేను ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాను, If you will play around with this sin, ఈ పాపంతో నువ్వు ఆడుకుంటూ ఉంటే కనుక it will destroy your ministry. నీ యొక్క పరిచర్యను పాడు చేస్తుంది. Sexual immorality will remove your burden. ఈ జాగ్రత్త అనే పాపం దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భారాన్ని తొలగిస్తుంది. And may even remove the anointing. దేవుడు నీ మీద ఉంచిన పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని పోగొట్టుకుంటావు. I always point out about Samson. నేను సంసోను గురించి ప్రతిసారి చెప్తుంటాను, ఎందుకంటే What a mighty man he was. ఎంత గొప్ప వ్యక్తి ఆయన. Nobody could stand before him. ఎవరు కూడా అతని ఎదుట నిలవలేనటువంటి వ్యక్తి. But he had one door. కానీ ఒక తలుపుతో తెరిచాడు. ఏంటంటే he would run after foreign women. తను పరస్త్రీ వైపు తను పరిగెత్తుచున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. And that door, ఆ తలుపు మాత్రమే destroyed everything. తన జీవితాన్ని మొత్తం పాడు చేసింది. He played with sin. తను పాపంతో ఆడుకున్నాడు.
Young brother, sister, please understand. యవ్వన సహోదరి సహోదరా ఇది గుర్తుపెట్టుకో. Mighty men of God have fallen because of this sin. శక్తివంతులైనటువంటి దైవజనులు కూడా ఈ పాపం ద్వారా చెడిపోయారు, పడిపోయారు. Families are destroyed. కుటుంబాలు పాడైపోయాయి. Nations are destroyed. దేశాలు పాడైపోయాయి. You know, the nation can be destroyed. Righteousness exalts a nation, but immorality can destroy a nation. ఒక నీతి దేశాన్ని వర్ధిల్లే విధంగా చేస్తుంది. ఈ వ్యభిచారం అపవిత్రత అనేటువంటి పాపం దేశాన్ని పాడు చేస్తుంది. There's a theory that actually America, a Christian nation that was actually used by God to reach many nations with missionaries, was from the foundations destroyed, and one of the ways was immorality. అమెరికా దేశం గురించి విధంగా చెప్పబడ్డది. వారు పునాదుల దగ్గర నుంచి అమెరికా దేశం క్రైస్తవ విలువల మీద ఆధారపడినటువంటి కట్టబడిన దేశం. కానీ ఆ దేశం ఈరోజు పాడైపోయిందంటే ఒక కారణం ఏంటంటే ఈ జాలత్వం అనే పాపము. సొదొమ అనేటువంటి ఆ దేశం ఆ పట్టణం కూడా ఈ పాపం ద్వారానే పాడైపోయింది. ఇశ్రాయేలు దేశం కూడా నశించిపోయింది ఈ పాపం ద్వారానే. ఈ రోమా అనేటువంటి దేశం కూడా నాశనం అయిపోయింది ఈ పాపం ద్వారానే. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ విధంగా చెప్తున్నాడు. ఈ అపవిత్రమైన వాటిలో నువ్వు గనుక ఉంటే గనుక ఈ భూమి నిన్ను ఉమ్మి వేస్తుంది అని చెప్తున్నాడు దేవుడు. సహోదరి సహోదరా, ఈ సందర్భంలో ఈ విధంగా నేను చెప్పాలనుకున్నాను. ఈ పాపంతో నువ్వు ఆడుకుంటుంటే గనుక దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని పాడైపోతుంది, నాశనం అయిపోతుంది. ఈ రోజు దేవుని వాక్యం నుంచి ఈ విధంగా మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను, ప్రోత్సహిస్తున్నాను. ఈ పాపాన్ని అసహించుకో. ఒక గట్టి తీర్మానం తీసుకో. ప్రభువా, నేను ఈ పాపానికి చాలా దూరంగా ఉండాలనుకుంటున్నాను ప్రభువా. We have various ideas by which we give license to this sin. ఈ పాపానికి మనం అన్ని విధాలుగా మన జీవితంలో ఆహ్వానం ఇవ్వడానికి అన్ని విధాల ఆస్కారాలు ఏ విధంగా మనం అవకాశం ఇవ్వాలని చూస్తూ ఉంటాము. In Korean they had they said food for body and body for food. కొరింథీ సంఘంలో వాళ్ళకు ఒక నానుడి ఉన్నది ఏంటంటే కడుపు తినడానికి తినడం కడుపు కోసమే అని. అంటే ఉద్దేశం ఏంటంటే it was actually a Gnostic theory where they felt that the body is just matter, the spirit should be for God, we should be holy. What we do with the body doesn't matter. I eat whatever I want, whenever I want, wherever I want, and I leave it like that. So what I eat doesn't matter. వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే ఈ శరీరము ఒకరోజు మట్టిలో కలిసిపోయేది కాబట్టి ఈ శరీరంలో ఏం చేసినా పర్వాలేదు కాబట్టి తినడం కడుపు కోసమే, కడుపు తినడం కోసమే అనుకునే వాళ్ళు. కానీ ఆత్మ మాత్రం దేవునికి చెందింది కాబట్టి ఈ శరీరంతో ఏమైనా చేయొచ్చు అనేటువంటి లోకానుసారమైనటువంటి ఒక తత్వం వారు తీసుకున్నారు. కానీ పౌలు ఈ విధంగా వారికి జవాబిస్తూ చెప్తున్నాడు. శరీరాన్ని ఆహారాన్ని రెండింటిని కూడా దేవుడు నశింపజేస్తాడు. కానీ ఈ శరీరం అపవిత్రత కొరకు, జాలత్వం కొరకు కాదు. నువ్వు చేసే ప్రతి పాపము వేరే పాపము, నువ్వు చేసే ప్రతి వేరే పాపము నీ శరీరాన్ని వెలుపల చేస్తున్నావు. ఈ వ్యభిచారం అనేటువంటి పాపం చేసే వ్యక్తి తన శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు. తన ఆత్మను, తన ప్రాణాన్ని తన అపవిత్రపరుస్తున్నాడు. ఈ జాలత్వం నుంచి దూరంగా పారిపోవడం చెప్తున్నాడు. సామెతలో ఈ విధంగానే ఒక విషయం చెప్తున్నాడు. ఈ విధంగా చెప్తున్నాడు ఏంటంటే ఒక జాల స్త్రీ నుంచి దూరంగా పారిపో. ఒక వ్యక్తి తన కడుపులో ఉన్న ఆకలి తీర్చుకోవడానికి ఒకవేళ దొంగతనం చేస్తే కనుక, ఒకవేళ పట్టుకుంటే కనుక దాన్ని తిరిగి చెల్లించాలి. తనకున్నదంతా అమ్మి
తను 7 ఇంతలుగా తిరిగి చెల్లించాలి. What is he saying? ఏం చెప్తున్నాడంటే దీని ద్వారా If you are caught, నువ్వు పట్టబడితే కనుక you can repay that. దాన్ని తిరిగి చెల్లించగలవు. But he says, కానీ if you commit adultery, నువ్వు జాగ్రత్తగా వ్యభిచారం చేస్తే కనుక you can never wipe away that. ఆ అపకీర్తిని ఆ నిందను ఎప్పుడూ పోగొట్టుకోలేవు. What is he showing? ఏం చెప్తున్నాడు దీని There is ద్వారా? a difference between stealing and adultery. దొంగతనం అనేటువంటి పాపానికి వ్యభిచారం అనేటువంటి పాపానికి తేడా ఉందని చెప్తున్నాడు. If you steal, నువ్వు కనుక ఒకవేళ దొంగతనం చేస్తే కనుక maybe one day you can set that mistake right. ఒక రోజు దాన్ని నువ్వు తిరిగి చెల్లించి ఆ తప్పును సరి చేసుకోవచ్చు. But if you commit adultery, కానీ వ్యభిచారం అనే పాపం చేస్తే కనుక you can never make peace with the woman's husband, neither can you remove the disgrace that you made. ఆ స్త్రీ యొక్క భర్తతో నువ్వు ఏమీ సెటిల్ చేసుకోలేవు, లేకపోతే నీ మీద ఉన్నటువంటి నిందను పోగొట్టుకోలేవు. సహోదరి సహోదరా, యవనస్తులారా, I don't think there's anyone who will not be tempted in this area. ఎవరు కూడా ఈ విషయంలో శోధింపబడి లోబడతారని నేను అనుకోవట్లేదు. శోధింపబడకుండా అందరికీ శోధన ఉంటుంది. ప్రతి ఒక్కరికి శోధన ఉంటుంది కాబట్టి it is a normal thing in every young person's life. ఇది సహజంగా ప్రతి యవనస్తురాల్లో ఉన్నటువంటి విషయమే. As a Christian, ఒక క్రైస్తవునిగా look at it in the light of Scripture. దేవుని వాక్య వెలుగులో చూసి This is a sin that God hates. దేవుడు అసహించుకునేటువంటి పాపం ఇది. That can destroy me. అది నన్ను కూడా పాడు చేయగలదు, My family. నా కుటుంబాన్ని పాడు చేయగలదు, It can destroy the church. దేవుని సంఘాన్ని కూడా పాడు చేయగలదు. And therefore, I don't want to give any to this. కాబట్టి నేను ఎంత మాత్రం కూడా దానికి నా గదిలో ప్రవేశం ఇవ్వను. Amen. Amen. Let's mention a couple of things. What we can do to be victorious. జయించేటువంటి వారిగా, ఈ పాపం విషయంలో జయించేటువంటి వారిగా ఉన్నారంటే 2 విషయాలు చెప్తాను. I always mention this instance. ఈ సందర్భాన్ని చాలా సార్లు నేను చెప్పడం జరిగింది. But a young man that is not young, he must be more or less a couple of years older to me now. ఇప్పుడు నాకంటే తను కొన్ని సంవత్సరాలు పెద్దవాడై ఉన్నాడు. He came from a non-Christian. He came from a Christian background, but was backslidden. ఒక క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చాడు, కానీ వెనుకబడిన క్రైస్తవుడిగా ఉన్నాడు. God saved him. దేవుడు తనని రక్షించాడు. Miraculously lifted him. అద్భుతంగా తనని దేవుడు పైకెత్తాడు. He started serving the Lord. దేవుని సేవ చేయడం ప్రారంభించాడు. And he was a person so much involved in the ministry. తన సేవలో ఎంతో ఎక్కువగా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తిగా తను ఉన్నాడు. And one day one of his friends' wife ఒక రోజు తన స్నేహితుని భార్య asked him to come and counsel her. తన ఇంటికి వచ్చి తనతో మాట్లాడే కొన్ని సలహాలు ఇవ్వమని చెప్పింది. The friend had gone to work. తన స్నేహితుడు పనికి వెళ్ళాడు. He went to her house. ఆ స్త్రీ దగ్గర ఆ ఇంటికి వెళ్ళాడు ఇతను, ఈ సేవకుడు. And prayed with her and counseled her. తనతో ప్రార్థించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. Again he called her. మళ్ళీ Again she called her. తర్వాత ఆ స్త్రీ మళ్ళీ తనని పిలిచింది. Again he went and then they prayed together. తర్వాత మళ్ళీ ఇతను వెళ్ళాడు, ప్రార్థించాడు, సూచనలు చేశాడు. And he started doing this regularly. ఈ విధంగా రోజు జరుగుతూనే ఉన్నది. They were praying together. కలిసి ప్రార్థించుకుంటూ ఉన్నారు. And even studying Bible. బైబిల్ కలిసి ధ్యానిస్తూ ఉన్నారు. And there was one brother there. అక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు. He warned this man. ఈ వ్యక్తిని హెచ్చరించాడు ఆ సహోదరుడు. He said, ఈ విధంగా చెప్పాడు, an adulteress hunts for precious life. ఒక వ్యభిచార స్త్రీ ఒక విలువైనటువంటి ప్రాణం కొరకు వెతుకుతూ ఉంటుంది. You are one of the most precious lives here. ఇక్కడ ఏమో ఒక విలువైనటువంటి ప్రాణం ఇక్కడ ఉన్నది. చాలా విలువైన. God is using you. దేవుడు నిన్ను ఎంతో ఉపయోగించుకుంటున్నటువంటి వ్యక్తిగా ఉన్నావు. Please don't go and meet that lady alone. దయచేసి నువ్వు ఆ స్త్రీ దగ్గరకు వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు కలవద్దు అని చెప్పాడు. This man was offended. He said, what are you saying? I treat every woman like my own sister. ఇతను కొద్దిగా నొచ్చుకొని తనకి చెప్పాడు, ప్రతి స్త్రీని కూడా నా సహోదరి వలె నేను భావిస్తున్నాను, నాకు నువ్వు ఇలా చెప్తావా అని అన్నాడు. Few days went by. కొన్ని రోజులు గడిచిపోయాయి. The husband one day called all the people. ఒక రోజు ఆ భర్త ప్రజలందరినీ పిలవడం జరిగింది. He said, this fellow has an affair with my wife. ఈ వ్యక్తి నా భార్యతో అక్రమ సంబంధంలో ఉన్నాడని చెప్పడం జరిగింది. Both of them denied. ఇద్దరు కూడా లేదని చెప్పారు. Put
so many letters before them. వాళ్ళందరి ముందు కొన్ని పత్రికలు పెట్టడం జరిగింది. And this man started crying. తర్వాత ఇతను ఏడవడం మొదలు పెట్టాడు. And you know, he left the ministry. తన పరిచయాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. He left the church. తన సంఘాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. He went back to drinking. మళ్ళీ తిరిగి మద్యం అనేటువంటి పాపంలో పడ్డాడు. Until today. ఈ రోజు వరకు కూడా He has not come back. తిరిగి దేవుడి దగ్గరికి రాలేదు. Why? ఎందుకు తెలుసా? He played with fire. తను అగ్నితో చెలగాటమాడాడు. Bible says, దేవుని వాక్యం మీద చెప్తుంది, can a man take fire in his bosom and not be burned? ఒకడు అగ్ని తీసుకొని తన ఒడిలో పెట్టుకుంటే తన వస్త్రంలో కావా? This is adultery is like that. వ్యభిచార పాపం అటువంటిదని దేవుని వాక్యం చెప్తుంది. Whatever excuse we may give, నువ్వు ఎటువంటి సాకులు చెప్పినా కూడా hold on to what the Bible says. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని బట్టి గట్టిగా నిలబడు. Bible says, దేవుని వాక్యం చెప్తుంది, stay away from this sin. ఈ పాపం నుంచి దూరంగా పారిపో. Many forms it may be. ఏ రంగులోనే కనిపించినా కూడా రూపంలో అది వచ్చిన అవును కదా. You know, one of the most commonest pornography today. ఈ రోజుల్లో కామన్ ఉన్నది ఏంటంటే లైంగిక పరమైన చిత్రం. అవును కదా. ఇంటర్నెట్ లో చూడండి, నేను ఇంటర్నెట్ ఏంటంటే స్కూల్లో స్టూడెంట్స్ సెల్ ఫోన్స్ లో దే కీప్ పాసింగ్ అరౌండ్ దేర్ immoral pictures in schools. You know, it's become so common, but be sure that is sin in the sight of God. ఈ దినాల్లో సాధారణంగా అయిపోయినటువంటి పాపం కాబట్టి ఈ పాపం విషయంలో జాగ్రత్తగా ఉండండి. Even in your looks, the Bible says about false teachers, it says they have eyes that can't stop sinning. అబద్ధ బోధకుల గురించి దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది, వారి పాపము మానలేని కన్నులు వారి మీద చెప్తుంది. ఎక్కడున్నట్ట పాపము? కన్నులు. పాపము మానలేని కన్నులు. డోంట్ గివ్ లైసెన్స్. ఒట్టిగా చూసినాను ఏం చేసినాను ఏం చేయలేదు కదా, లెట్ దట్ సిన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వు సాకులు చెప్పి నేను చూసినా ఏం కాదనుకో నువ్వు చూస్తూ ఉంటే కనుక దేవుని వాక్యం చెప్తుంది పాపం మానలేని కన్నులు కలిగి ఉన్నావు. కొంతమందికి అవకాశం లేదు, ధైర్యం లేదు, కానీ వాళ్ళ హృదయంలో అయితే ఆ పాపాన్ని చూస్తున్నది. డీప్ డౌన్ ఇన్సైడ్ దే ఆర్ ఇమ్మోరల్. హృదయ లోతుల్లో వారు అపవిత్రత ఉన్నది. And that's what God is saying. దేవుడు అదే చూస్తున్నాడు. The devil is working through that. సాతాను కూడా దాని విషయమే పనిచేస్తున్నాడు. ఎందుకు ఈ అత్యాచారాలు ఈ విధంగా ప్రారంభించబడ్డాయంటే కేవలం చూపుల ద్వారానే. It's through the looks, it's through fantasizing in the mind. హృదయ